ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గ సమన్వయకర్తలు, మా ఎమ్మెల్సీలు, రాష్ట్ర పిఏసీ మెంబర్స్ కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయరు, డిప్యూటీ మేయర్సు, అదేవిధంగా మా జిల్లా నాయకత్వం మేమందరం గారు కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకి చదువుని దూరం చేసే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కట్టకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో దానికి నిరసనగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఫీజు పోరు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే విధంగా మేము అందరం గారు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో, సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా విద్యార్థులు, యువకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో గారు కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి, యువకులు కానివ్వండి, యూత్ నాయకులు కానివ్వండి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులందరి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, లేకపోతే స్కూల్స్ యొక్క బాగోగులు చూస్తాం కానివ్వండి, నాడు నేడు కింద స్కూల్స్ని అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండి కూడా ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయకుండా మోసం చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎవరైతే ఆ రోజు లేనిపోని అబద్ధాలు మా మేర విష ప్రచారం చేశారో ఈరోజు కళ్ళ ముందు ఎంతోమంది విద్యార్థుల జీవితం నాశనం అయిపోతుంటే కదా పట్టించుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మా డిమాండ్ ఒకటే, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి అవి వెంటనే చెల్లించాలని చెప్పని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో విద్యార్థులందరితో కూడా కలిసి ఆ ఒక బకాయిలు ఇప్పించే విధంగా తప్పకుండా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీనికన్నా ముందు ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో 5వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఒక ఉద్యమం చేయాలి. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థి లోకానికి అన్యాయం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో దాన్ని కళ్ళు తెరిపించే విధంగా ప్రభుత్వం బకాయిలన్నీ చెల్లించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి మేనకా హోటల్ మా ఆఫీస్ దగ్గర నుంచి అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 3,900 కోట్ల రూపాయలు బకాయిలు, కాలేజీలకి బకాయిలు, విద్యార్థుల్ని యాజమాన్యాలు హింసిస్తూ ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అటెండెన్స్ సరిగా వేయట్లేదు. యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, అలాగే మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చదువుకోవాలని, విద్య ద్వారానే అన్ని రకాలైనటువంటి గౌరవం లభిస్తుందని చెప్పి భావించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని మరింత సరళీకృతం చేసి అన్ని కుటుంబాలకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో జరిగింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంటు, అమ్మఒడి, అలాగే వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా కళాశాలల ద్వారా కొత్త సీట్లు వచ్చే విధంగా 5 సంవత్సరాలు విద్యలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ
3,900 కోట్ల రూపాయలు బకాయిలు కాలేజీలకి పెట్టి ఫీజు చెల్లించకుండా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలించే టైంలో ఉన్నటువంటి నీరు చెట్టుకు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం తీరుస్తుంది అని అంటే విద్యార్థి లోకం పట్ల విద్యార్థుల యొక్క చదువు పట్ల ఎంతటి శ్రద్ధ ఉన్నదో మనకు అర్థమవుతుంది. పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అన్నీ వారి ఇష్టానుసారం మేము చేసినటువంటి సంస్కరణలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కొత్తగా ఈ 8 నెలల కాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా 5వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికీ మేము 700 కోట్లు ఇచ్చాము, 800 కోట్లు ఇచ్చాము, 100 కోట్లే జమ అయింది, 200 కోట్లే జమ అయింది అని కాకి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇది కాదు, సంపూర్ణంగా పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల లేకపోతే వారికి సంబంధించినటువంటి అకౌంట్స్లో పూర్తిగా నిధులు జమ అయ్యేంత వరకు 5వ తారీఖు లోపు ఈ విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి అకౌంట్లో డబ్బులు జమ చేయాలి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకుని వెళ్ళి ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని చూసే విధంగా, నిధులు అందించే విధంగా, ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా మేము ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. దానికి రేపు 5వ తారీఖు నాంది పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫీజు రీఇన్వెస్ట్మెంట్కి పోరుబాట నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారు, 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే మా డిప్యూటీ మేయర్సు, అలాగే చైర్మన్స్, అలాగే కార్పొరేటర్స్ అందరం ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే విద్యార్థులకి ఈ రోజున వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారు గతంలోన ఎలక్షన్ ముందు జగన్ గారి కన్నా నేను ఇంకా మిన్నగా పరిపాలన చేస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇంట్లోన ఫీజు రిజిస్ట్మెంట్ కానీ అమ్మఒడి కానీ చెల్లిస్తామని చెప్పి బూటకం మాటలు నమ్మబలికి ఈరోజు పాలనలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారన్నది డైరెక్ట్గా ఒక సీఎంఏ కూర్చొని నిధులు లేవు, మేమేమీ చేయలేము అని ఇలాంటి ఒక చేతకాని మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు నేను అబద్ధపు మాటలు చెప్పను అని చెప్పారు ఆయన. చెప్పారు కాబట్టి ఈరోజు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారిలాగా అబద్ధపు మాటలు మేము మాట్లాడి ఉండుంటే ఇంకో రకంగా ఉండేది. ఈరోజు ఫీజు రిజిస్ట్మెంట్కి 3,900 కోట్లకు గాను 200 కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట ప్రకటించిన తర్వాత గత నెల 28వ తారీఖున 200 కోట్లు మాత్రమే ఫీజు రిజిస్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అది కూడా ఇంకా పిల్లల అకౌంట్లోనే ఎవరి అకౌంట్లోనా పడలా. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక 50 కోట్లు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మాత్రమే పిల్లల అకౌంట్లో పడడం జరిగింది. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి పిల్లలకు ఒక్క రూపాయి కూడా పట్టడం జరగలేదు. ఇలాంటి ఒక పాలనని ఏ రకంగా ప్రజలు ఆదరిస్తారు? ఇలాంటి ఒక పాలనని ఏ రకంగా ప్రజల్ని ఇంకా మోసపూరితంగా నమ్మబలుగుతారు? ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా రేపు 5వ తారీఖున పోరుబాటకి మేమందరం సిద్ధమయ్యాం. ఎన్టీఆర్ జిల్లా తరఫున 5వ తారీఖున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఈ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ పడే విధంగా మేము పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అండగా ఉంటాము. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 8 నెలలు మాత్రమే అవుతున్నప్పటికీ కూడా ఈ రోజున పోరుబాటకి ప్రతిపక్షాలు వచ్చినాయి అంటే
మీ అసమర్థ పాలన ఎంత బాగుందో ఒకసారి మీరే నెమర వేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ విషయంలో మేము ప్రజలకు న్యాయం చేశామని ఎక్కడా కూడా ఎవరు కూడా చెప్పుకోవట్లే. ప్రజలు ఎవరు కూడా అసలు మేము చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అనేటువంటిది గత 4 నెలల నుంచి అనుకునేటువంటి మాటే. ఇవాళ కొత్తగా మళ్ళీ 3 నెలలకు అనుకునేటువంటి మాట అయితే ఏం లేదు. ఎందుకని ఇంత వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే ఏమిటి అనేటువంటిది, పరిపాలన ఎంత చక్కగా చేయాలనేటువంటి దాన్ని ఎంత చక్కగా వ్యవహరించారో గడిచిన 5 సంవత్సరాల కాలమే మనకు రుజువు. ప్రతి ఒక్క పథకం కూడా ఎక్కడా కూడా ఆగల. ఎందుకని ఆగలే చెప్పండి? ఓట్లు వేయించుకునే రోజు మాత్రం డబ్బులు ఉన్నాయో లేవో అనేటువంటి ఆ విషయం మాత్రం మీకు పట్టలే. కానీ ఓట్లు అయిపోయినాయి, గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు మాత్రం ఇవాళ డబ్బులు లేవని గుర్తొచ్చినాయి అని అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఒకసారి మీరే గమనించుకోవాలి. అలాగే మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోరుబాటుకు పిలిపించారు. ఏదైతే విద్యార్థులకి అందనటువంటి బకాయిలన్నీ కూడా ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమాన్ని, ఈ బకాయిలు చెల్లింపాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి మినిస్టర్ గారు ఎవరండి? లోకేష్ గారు. మరి యువగళం పాదయాత్ర, అసలు యువగళం పాదయాత్రలో పాపం ఎవరైతే అర్జీలు ఇచ్చారో ఆ అర్జీలకి మొత్తం కూడా నేను ఫుల్ఫిల్గా న్యాయం చేశానని పాపం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు లోకేష్ గారు ఇవాళ ప్రభుత్వంలో నేనే ఎక్కువ పెద్దగా అనేటువంటిది తీసుకురావాలని పాపం ఆయన తండ్రి గారు చాలా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రజలకు పనిచేయట్లా. ఈ కూటమి ప్రభుత్వంలో లేకపోతే ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వంలో లోకేష్ గారిని బాగా ఎలివేట్ చేయాలనేటువంటి సంకల్పం తప్ప ప్రజలకు చేద్దామా, పిల్లలకి చేద్దామా, లేకపోతే మహిళల ఆర్థిక భవిష్యత్తు పెంచుదామా, పిల్లల భవిష్యత్తు పెంచుదామా అనేటువంటి కార్యక్రమం అయితే ఎక్కడా చేయట్లా. అలాగే ఇంకొక స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆయన చెప్పుకోవాలి మనం. పాపం అధికారులందరినీ కూడా 4 నెలల కాలంలోనే లేదా 5 నెలల కాలంలోనే మీకు హనీమూన్ పీరియడ్ మొత్తం అయిపోయింది, ఇంకా బాగా మీరు సబ్జెక్టులోకి రావాలని చెప్పారు. ఏమండి 7 నెలలు అవుతా ఉంది. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మరి యువగళం పాదయాత్ర దాన్ని మీరు కూడా మెచ్చుకున్నారు ఒకనొక సందర్భంలో. మరి దానికి మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారిని మీరు అడగండి, బకాయిలు ఎంత ఉన్నాయో బయటికి తీయండి, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో అడగండి. ఇవన్నీ అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తటం అంటే ప్రతిపక్ష నాయకుడిని 3 పార్టీలు కలిపి ఒక్కడిని వేలెత్తి చూపిస్తూ ఉంది అంటే మీ పరిపాలన ఎంత చక్కగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము మాట్లాడటం కాదు. అసలు మీ ఫీడ్బ్యాక్ ఎంత వివరంగా ఉందో మీరు ఒకసారి ఫీడ్ తీసుకోండి. ప్రజల్లో రండి, ప్రజలకు వచ్చి అమ్మ మీ ఇంటికి ఇది అందిందా? ఎందుకంటే గతంలో ఇన్ని పథకాలు ఇస్తున్నామని కూడా ఏదో కార్యక్రమంలో వాళ్ళ ఎమ్మెల్యేనో వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేవాళ్ళు. ఇవాళ మీరు పబ్లిక్లోకి రండి. పబ్లిక్లోకి వస్తే మనం ప్రజలకు ఏమి ఇచ్చామా, ఏమి ఇవ్వలేకపోతా ఉన్నామా, ఏది ఇవ్వాలనేటువంటి కార్యక్రమం మీద మీరు అందరూ కూడా పునరాలోచన చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 5వ తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మా జిల్లా ఇన్ఛార్జి గారు అవినాష్ గారు, అలాగే మా పెద్దలు జిల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ, అలాగే మా కార్పొరేటర్లు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకు మేము ఒకటే మెసేజ్ ఇస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకే కాదు, ఆడవాళ్ళకే కాదు, ఎవరికైనా కూడా న్యాయం జరగాలి అని అంటే మా ఎందు ఉండండి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మీరు మోసపోయారు. ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మోసపోలా, ప్రజలు మోసపోయారని ప్రజలు గమనించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు తీసుకొని మేము చాలా బాగున్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురా లేకపోరేగా ప్రజలుగా మేము ఓడిపోయాం అనేటువంటి బాధ ప్రజల్లో అర్థమవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి జరుగుతుందని కూడా గతంలో రుజువైంది, రాబోయే రోజుల్లో కూడా రుజువు అవుతుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ ఇవాళ ఉన్నారు అంటే గతంలో కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన వల్లే ఇవాళ చిన్న కుటుంబాల్లో కూడా మేము డాక్టర్లు అయ్యాము, ఇంజనీర్లు అయ్యామని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మేము అసలు ఏం చేసామనేటువంటిది ఎక్కడా కూడా ఒకటి కూడా లేదు. కాబట్టి పరిపాలన సరిగా చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పీస్ పోరు కార్యక్రమానికి మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తేలేని అవినాష్ గారు, మరి పెద్దలు విజయవాడ నగర ఈస్ట్ కానీ వెస్ట్ సెంట్రల్ కానీ అందరూ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెద్దలు, మరి నాతోటి కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది, ఎమ్మెల్సీలు. మరి ఒకటే చెప్తున్నా, మరి ఏదైతే
ఫీజు పోరంటే విద్యార్థులకి మాట సూపర్ 6 అని చెప్పడం తప్ప ఏది అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఇదే విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం. మరి ఆ రోజు జాఫర్ ఇంటర్వ్యూలో మీరు ఏమని చెప్పారు? నిధులన్నీ మేము లెక్కేసుకున్నాం, రాగానే అన్నీ కూడా లెక్కపూర్తిగా ఇస్తామని అన్నారు. మరి మీరు లెక్కల్లో వీకా లేకపోతే మతి మరపు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. మరి ఆ రోజు మీరు ఏమని ఇంటర్వ్యూలో ఇచ్చారు? చొక్కా పట్టుకుని అడగండి ఎవరినైనా అని. ఒకసారి రండి, చొక్కా కాదు ఏ విధంగా మీతో మాట్లాడతారో ప్రజలే మీకు చూపిస్తారు. ఎందుకంటే మీరు దావాస్ వెళ్ళాము అవన్నీ తీసుకొస్తామని కాదు, రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సినవి ఇంత కూడా విద్యార్థులకు విద్య ఇవ్వలేని వాళ్ళు మీరు అదర రాష్ట్రానికి మీరు పెట్టుబడులు తేవడానికి ఏ రకంగా వెళ్ళారో మీకే వదిలేస్తున్నాం. తప్పకుండా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ఒక్కటే కాదు ఎన్నో విధాలుగా మీరు ఏదైతే వరదలకి ఇవ్వలే నష్టాన్ని కూడా మేమందరం పోరుబాటుకు వెళ్ళాం, రైతుల కోసం వెళ్ళాం. మరి విద్యుత్ కూడా పెంపుకు కూడా మేమందరం కూడా ముందుకెళ్ళాం. ఇవన్నీ కూడా మీరు అందరూ గమనించుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రజలు ఏమి మోసపూర్తులా నిజంగా ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. ఎందుకు మాకు ఇలా జరిగింది? జగన్ అన్నకి మరి చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు. ఎన్నోసార్లు ఆయన ముఖ్యమంత్రి అని ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. రోసయ్య గారు పెద్దలు ఆయనే ఒక మాట చెప్పారు అప్పట్లోనే, ఓన్లీ ఎప్పుడైతే ఆయన గెలవగానే 6 నెలలకు రావటం, మీడియా ముందున ఒకటి పెట్టుకుంటాం, మాకు ఆర్థికంగా మాకు లేదు, ఆర్థిక వ్యవస్థను పెంచుతాం అంటే సంపదను ఏ రకంగా పెంచుతారు? ప్రజల మీద మోప, ప్రజల మీద ఛార్జీలు. ఈరోజు మనకి గవర్నమెంట్లో మరి సెంట్రల్ గవర్నమెంట్లో మనకి బడ్జెట్ మీటింగ్ జరుగుతుంది. మరి ఏం తీసుకొస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా మీరు గమనించుకుని ప్రజలైతే పిచ్చోలేం కాదు. మిమ్మల్ని మీరు ఏదైతే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్ప ప్రజల్లోకి రండి. చొక్కా కాదు ఏ రకంగా మిమ్మల్ని పట్టుకుని అడిగే విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఈ అన్నిటికీ కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడున్న పెద్దలందరం కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ఇంకా ముందుకెళ్తూ ప్రజల తరపున అన్నీ కూడా పోరాడుతూ ముందుకెళ్తామని చెప్తూ ఫిబ్రవరి 5 ఏదైతే ఫీజు పోరు ఉందో తప్పకుండా ప్రజలే కాదు తల్లిదండ్రులు, విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు సుమారు 3,900 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు ర్యాలీ, కలెక్టర్లకు వినతి పత్రాలు అన్ని జిల్లాల్లో కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, జిల్లా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారు 8 నెలలు కూటమి పరిపాలన జరిగింది. 8 నెలల్లో ఫీజు బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. 2,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు, 1,100 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లని ఈ ప్రభుత్వం ఇవ్వని కారణంగా ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుంచి అండర్టేక్ లెటర్లు మీరు ఎప్పటిలోగా ఫీజులు చెల్లిస్తారో ఒక అండర్టేక్ లెటర్లు తీసుకుంటా ఉన్నారు. 4th ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థుల దగ్గర ఫీజు మొత్తం చెల్లించుకొని సర్టిఫికెట్లు ఇస్తున్న పరిస్థితి కాలేజీ యాజమాన్యాలు ఉంది. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా 8 నెలలు పూర్తి చేసుకున్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల మీద మీరు ప్రయోగించడం వల్ల విద్యార్థులకు ఫీజులు ఇవ్వడం లేదు. దానివల్ల పై చదువులకి, ఉద్యోగాలకి వెళ్ళలేని ఒక దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అంతకుముందు 2014-19లో మిగిల్చిన ఏవైతే బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలు సుమారు 2,900 కోట్ల రూపాయలు బకాయిల్ని 2022లో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 4,000 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలను ఇచ్చారు. మీరు ఇప్పటికీ ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేశారు. టోఫెల్ 6 రద్దు చేశారు. ఐబీ సిలబస్ని రద్దు చేశారు. విద్యారంగాన్ని మొత్తం విధ్వంసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంది. ఫీజు బకాయిలు ఇవ్వని కారణంగా ఈరోజు విద్యార్థులు ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిగ్రీ విద్యకి దూరమవుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఫీజు బకాయిల్ని సాధించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరుని పిలిపించారు. ఫిబ్రవరి 5వ తారీఖు అన్ని జిల్లాల్లో జరుగుతున్న కలెక్టరేట్ ముందు జరుగుతున్న ర్యాలీల్ని, ధర్నాలని, వినతి పత్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకి, తల్లిదండ్రులకు మేము పిలుపునిస్తూ ఉన్నాం.